నకిలీ మద్యం స్కామ్ ఓ సంచలనమైతే అందులో దొరికిన కట్టా సురేంద్ర నాయుడికి చంద్రబాబుకు ఉన్న లింకులేంటి? ఓ హంతకుడికి బాబు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం వెనుక కారణమేంటి? ఇది అంతకు మించిన సంచలనం. ముందుగా మాజీ మంత్రి పేర్ని నాని ఏమంటున్నారో ఒక్కసారి వినండి. జిల్లా కోర్టులో 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ శిక్ష పడింది. ఈ కేసు కొట్టేయమని వెళ్ళాడు. వెళ్తే హైకోర్టు కన్ఫర్మ్ చేసింది, లేదురా బాబు నువ్వు నిజంగానే చంపేశావు, లేదు నేను నమ్ముతున్నాను, నువ్వు యావజ్జీవం చేయని చెప్పి ఖరారు చేసింది. అంటే దీంట్లో తప్పే ఉందండి అంటారా? మరి ఆ కట్టా సురేంద్ర నాయుడు వాళ్ళు బయట ఎట్టా ఉన్నాడు? 2014లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, లోకేష్ నాయుడు మంత్రి అయిన తర్వాత 2016-17లో క్షమాభిక్షతో మీరు కాదా వదిలింది అతన్ని? ఈ ఫోటో ఒక్కసారి చూడండి. చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా ఉన్న కట్టా సురేంద్ర నాయుడు. ఇతను ఓ హత్య కేసులో యావజ్జీవ ఖైదీ. 2002లో కాంగ్రెస్ నాయకుడిని హత్య చేసిన కేసులో అతనికి జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష వేసింది. చంపింది అతనే కావచ్చు, చంపించింది ఎవరో మనకు ఈజీగానే అర్థమైపోతుంది. హైకోర్టు కూడా జిల్లా కోర్టు తీర్పునే సమర్థించింది. యావజ్జీవమే కరెక్ట్ అని తేల్చింది. కానీ 2014లో బాబు సీఎం కాగానే సురేంద్ర నాయుడికి క్షమాభిక్ష ప్రసాదించారు. స్వేచ్ఛగా తిరగమని సమాజంపైకి వదిలేశారు. బాబు గారిచ్చిన స్వేచ్ఛను ఆయన చక్కగా వాడుకున్నారు. ఇప్పుడు నకిలీ మద్యం కేసులో అత్యంత కీలకంగా ఉన్నది ఈ సురేంద్ర నాయుడే. ఏదో దొంగసారా కాచుకునేవాడు తెలుసో తెలియక మర్డర్లు చేస్తాడని అమాయకంగా ఆలోచించకండి. జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లి టికెట్ ఇప్పించింది కూడా ఇతనే. మన చంద్రబాబు నాయుడికి సురేంద్ర నాయుడికి ఉన్న బంధం అంత స్ట్రాంగ్ అన్నమాట. ఇక బాబుగారి గొప్పతనం గురించి చెప్పాలంటే 2014-19 మధ్య ఆల్రెడీ మద్యం స్కామ్ చేశారు. అందులో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం బెయిల్పై తిరుగుతున్నారు. అయినా భయం లేదు. మరో నకిలీ మద్యం కుంభకోణానికి ఎప్పుడో తెర తీశారు. ములకల చెరువులో బయటపడింది జస్ట్ శాంపుల్ మాత్రమే. అలాంటి నకిలీ మద్యం ప్లాంట్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఎంతలా అంటే దీన్ని ఒక కుటీర పరిశ్రమలా మార్చేంత. కట్టా సురేంద్ర నాయుడు, చంద్రబాబు నాయుడు ఇద్దరు నాయుళ్ళు కలిసి బాగానే స్కెచ్ గీశారా? అసలు ఈ నకిలీ మద్యం స్కామ్ విలువ ఎంత? ఇప్పటి వరకు ఎవరెవరికి ఏ స్థాయిలో వాటాలు అందాయి? A1 జనార్దన్ రావు ధీమా వెనుక ఉన్నది ఎవరు? ఇన్ని ప్రశ్నల మధ్య అసలు సిసలైన ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. చంద్రబాబు నకిలీ మద్యం స్కామ్ 2.0 విలువ ఎంత? చంద్రబాబు హయాంలో ఒక స్కామ్ జరిగిందంటే చిన్నా చితక మొత్తం ఉండదు. దాని విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. 2014-19 మధ్య ఏకంగా 25,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇంకా చంద్రబాబు బెయిల్పైనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా సరికొత్తగా మరో కుంభకోణానికి తెరలేపారు. 2024-25లో 4.26 కోట్ల IML మద్యం కేసులు విక్రయించారు. 4.26 కోట్ల IML మద్యం కేసుల్లో 70% క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల క్వార్టర్ బాటిళ్ల కేసులు విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి. దీన్ని బట్టి ఏడాదిలో 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించినట్లు వెల్లడవుతోంది. ఈ లెక్కన మొత్తం క్వార్టర్ బాటిళ్లలో 3వ వంతు కల్తీ మద్యం విక్రయించారు. అంటే దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యం విక్రయించేశారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ను కనీసం 110 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ఏడాదిలోనే 5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు. నకిలీ మద్యం కుంభకోణంలో ఎవరి వాటా ఎంత? గుట్టుగా కొట్టేయడానికి గట్టిగానే ప్లాన్ వేశారు. తొలి ఏడాదిలో నకిలీ మద్యం స్కామ్ విలువ దాదాపు 5,280 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మొత్తం మద్యం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50% దాటించాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. ఆ లెక్కన ఏడాదికి 10,000 కోట్లు. వచ్చే 4 ఏళ్లలో తక్కువలో తక్కువ 40,000 కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేశారు. స్కామ్ సంగతి సరే, ఎవరి వాటాలు ఎంత అంటే ఇందులో కరకట్ట బంగ్లా కమిషన్ 30%. అంటే 12,000 కోట్లన్నమాట. ఇక ప్రాంతాల వారీగా ఈ నకిలీ మద్యం ప్లాంట్లు నిర్వహిస్తున్న వారు, వారికి అండదండలు ఇస్తున్న టీడీపీ సీనియర్లకు దక్కే వాటా 50%. అంటే 20,000 కోట్లు. ఇక ఎల్లో సిండికేట్ పర్సంటేజ్ 20%. అంటే 8,000 కోట్లు. ఒక విజన్, ఒక ప్లానింగ్ అంటే ఇది. ఇక అత్యంత ప్రధానమైనది మూడో ప్రశ్న. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని వ్యవస్థీకృతం చేశారా? ఎస్,
ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నకిలీ మద్యం తయారు చేసే ప్లాంట్లను ఒక కుటీర పరిశ్రమలా మార్చేశారు. ఒక్క మొలకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం ప్లాంట్ నుంచే రోజుకు 30,000 క్వార్టర్ బాటిళ్లు మార్కెట్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన లింకులు ఇబ్రహీంపట్నంతో సహా అనేక ప్రాంతాల్లో బయటపడ్డాయి. ఆ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎన్ని ప్లాంట్లు పెట్టారు, ఇప్పటి వరకు ఎంత నకిలీ మద్యాన్ని సప్లై చేశారు, ఇంకా చేస్తున్నారా అనే లెక్కలు తేలాల్సి ఉంది. ఒక్క తంబళ్లపల్లిలోనే 1000కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఓ లెక్క ప్రకారం రాష్ట్రంలో 1,20,000 బెల్ట్ షాపులు ఉన్నాయన్నది అంచనా. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇన్ని బెల్ట్ షాపులు లేవు. ఈ క్రెడిట్ మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. నిజానికి రాష్ట్రంలో తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని ఎక్కువగా సరఫరా చేస్తున్నది ఈ బెల్ట్ షాపుల నుంచే. సరుకు ఎలాగో నకిలీదే కాబట్టి క్వార్టర్కు ఓ 10 రూపాయలు తగ్గించి ఇస్తున్నారు. ఇక ఆ బెల్ట్ షాపులు రన్ చేసేవాళ్ళు డిమాండ్ను బట్టి 10 నుంచి 20 రూపాయలు అదనంగా అమ్మేస్తున్నారు. ఒక్క బెల్ట్ షాపులే కాదు సార్, టీడీపీ వాళ్ళు సొంతం చేసుకున్న వైన్ షాపులకు కూడా ఇదే నకిలీ మద్యం సరఫరా అవుతోంది. ఎవరికీ వైన్ షాపులు దక్కకుండా మొత్తం సిండికేట్లా మారి వాటిని దక్కించుకున్నది ఇందుకే. ఇక ఇదంతా మా బాబుగారి నాణ్యమైన మద్యమే అని నమ్మి ఆ స్పిరిట్ గటగట తాగేస్తున్నారు మందుబాబులు. ఇక అత్యంత ప్రధానమైన 4వ ప్రశ్న, నిందితుల ధైర్యానికి ధీమాకు కారణం ఆ ముఖ్య నేతేనా? ఈ నకిలీ మద్యం కుంభకోణంలో A1 జనార్దన్ రావు ఈ స్కామ్ వెలుగులోకి వచ్చే సమయానికి అతను ఆఫ్రికాలో ఉన్నాడు. నిజానికి అక్కడి మోడల్నే ఇక్కడ అమలు చేస్తున్నారు. ఈ స్కామ్ బయటపడ్డ తరువాత, అతని పేరు మారుమోగిన తరువాత, అతను చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వెలుగు చూసిన తరువాత ఎవరైనా ఎంతటి వారైనా ధైర్యంగా, ధీమాగా, దర్జాగా ఇక్కడికి వస్తారా? అతను మాత్రం ఏదో హాలిడే ట్రిప్ నుంచి వచ్చినట్ల చాలా క్యాజువల్గా వచ్చాడు. దీనికి కారణం ఆ ముఖ్య నేత. అతనే అంతా చూసుకుంటాడు. తమను ఈ కేసు నుంచి బయట పడేస్తాడనే ధీమా నిందితుల కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జనార్దన్ రావు కూడా అరెస్టు కావడంతో ఇప్పటి వరకు ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లయింది. నిజానికి ఇప్పటికే నిందితులకు కరకట్ట బంగ్లాకు మధ్య రాయబేరాలు నడిచాయి. కీలక నిందితులుగా ఉన్న జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు ఎదురు తిరగడంతో ఈ కుంభకోణంలో పెద్ద తలకాయలు హడలిపోయాయి. ఈ కేసు నుంచి బయటపడేయాలని, లేకుంటే నకిలీ గుట్టు విప్పుతామని ఆ ఇద్దరు గట్టిగానే బెదిరించినట్టు తెలుస్తోంది. మీకు తెలిసే ప్లాంటు ఏర్పాటు చేశాం కదా, ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారమే నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతం చేశాం కదా, ఈ నకిలీ రాకెట్లో భాగస్థులైన టీడీపీ పెద్దలందరికీ కమిషన్లు వెళుతున్నాయి కదా అని నిందితులు ఎదురు ప్రశ్నించడంతో కరకట్ట బంగ్లా సూచనల మేరకు రాయబేరానికి వెళ్లిన ఆ టీడీపీ సీనియర్ నేతకు నోట మాట రాలేదు. ఈ కేసు నుంచి బయటపడేసే బాధ్యత పెద్దలదే, లేదంటే మొత్తం గుట్టు విప్పుతామని నిందితులు గట్టిగా మాట్లాడేసరికి కరకట్ట బంగ్లాలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు దర్జాగా, ధీమాగా తిరిగి ఏపీకి రావడానికి కూడా అదే కారణమై ఉండొచ్చు. ఇక 5వ ప్రశ్న, నకిలీ మద్యం ఎలా తయారు చేస్తారు? దీనికి ఆఫ్రికా మోడల్నే ఎందుకు ఎంచుకున్నారు? నకిలీ మద్యం తయారీలో జనార్దన్ రావుకు మంచి అనుభవం ఉంది. అందులోనూ ఆఫ్రికాలో నకిలీ మద్యం వ్యాపారం చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఎన్నికలకు ముందే చంద్రబాబు దగ్గర పెట్టారు. చివరి నిమిషంలో జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయించడానికి కూడా ఇదే కారణం. ఇక అసలు విషయానికి వస్తే ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారీ అన్నది ఒక కుటీర పరిశ్రమలా నడుస్తోంది. అందుకే అదే మోడల్ ఎంచుకున్నారు. ఆఫ్రికా దేశాల్లోని మద్యం డిస్టిలరీల్లో సుదీర్ఘకాలం పనిచేశాడు జనార్దన్ రావు. అందుకే అదే నమూనా ఇక్కడ అమలు చేశాడు. దక్షిణాఫ్రికాలో ప్రతి 5 మద్యం సీసాల్లో 1 నకిలీది. మన దగ్గర ప్రతి 3 బాటిళ్లలో 1 నకిలీ చేసి సరఫరా చేస్తున్నారు. సాధారణంగా ఒక డిస్టిలరీ ఏర్పాటు చేయాలంటే 10 నుంచి 20 ఎకరాల భూమి కావాలి. ఫెర్మెంటేషన్, డిస్టిలేషన్ కాలమ్స్, బాయిలర్, కండెన్సర్లు, కూలింగ్ టవర్లు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఇక కెమిస్టులు, ఇంజనీర్లు, బాయిలర్ ఆపరేటర్లు, క్వాలిటీ చెకింగ్ సిబ్బంది, ఇలా చాలామంది ఉద్యోగులు అవసరమవుతారు. అంతేకాదు ఎక్సైజ్, పీసీబీ సహా అనేక ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. ఈ లెక్కన ఒక డిస్టిలరీ ఏర్పాటు చేయాలని తక్కువలో తక్కువ 100 కోట్ల వరకు అవుతుంది. కానీ ఒక నకిలీ మద్యం ప్లాంట్ ఏర్పాటుకు 10 నుంచి 20 లక్షలు పెడితే చాలు. ఒక క్వార్టర్ బాటిల్లో స్పిరిట్ పోసి దానికి కలర్, ఫ్లేవర్లు యాడ్ చేస్తే అయిపోతుంది. ఇక అత్యంత ప్రధానమైన 6వ ప్రశ్న, ఇప్పటిదాకా నకిలీ మద్యం తాగిన వారి పరిస్థితి ఏంటి?
ఒరిజినల్ నోటు మధ్యలో నకిలీ నోటు కలిసిపోయినట్టుగా ప్రతి 3 క్వార్టర్ బాటిళ్లలో ఒక నకిలీ బ్రాండ్ క్వార్టర్ బాటిల్ కలిపేసి అమ్మేస్తున్నారు. మీ కిడ్నీలు ఏమైపోయినా వాళ్లకు పట్టదు, మీ లివర్ పాడైపోయినా వాళ్లకు పట్టదు, మీ నరాలు చిట్లిపోయినా వాళ్లకు పట్టదు, మీ గుండె ఆగిపోయినా వాళ్లకు పట్టదు. వాళ్లకు కావాల్సింది అక్రమ సంపాదన. రాష్ట్ర వ్యాప్తంగా బయటపడుతున్న ఒక్కో నకిలీ మద్యం ప్లాంట్ ఒక్కో కథ చెబుతుంది. ఇక నేరుగా స్పిరిట్ తాగితే విషం తాగినట్టే. నకిలీ మద్యంలో 100% ఆల్కహాల్ ఉంటుంది. సాధారణంగా బ్రాండెడ్ మద్యం కంపెనీల పరిశ్రమల్లో ఉండే అధునాతన భారీ యంత్ర పరికరాలతో స్పిరిట్ను డైల్యూట్ చేసి ఆల్కహాల్ను 42% తగ్గిస్తారు. కొన్నింటిలో అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ 42% కంటే ఎక్కువ ఉండడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నకిలీ మద్యం తయారీలో ఆల్కహాల్ శాతానికి ఒక లెక్కంటూ ఉండదు. ఈ స్పిరిట్లో క్యారమెల్ ద్రావణం, రంగునీళ్లు కలిపి క్వార్టర్ బాటిళ్లలోకి నింపేస్తారు. దానికి బ్రాండెడ్ లేబుళ్ళు, మూతలు బిగించి సరఫరా చేస్తారు. నకిలీ మద్యంలో ఆల్కహాల్ 75% వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికార వర్గాలే చెబుతున్నాయి. అంటే ఇది ఎంత ప్రమాదకరమో ఊహించుకోండి. ఈ నకిలీ మద్యం టీడీపీ సిండికేట్ గుప్పెట్లో ఉన్న 3736 ప్రైవేటు దుకాణాలు, 3736 పర్మిట్ రూములు, దాదాపు 1,20,000 బెల్ట్ షాపులు, 540 బార్లలో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. అంటే ఏడాది కాలంలో ఎన్ని లక్షల మంది ఈ నకిలీ మద్యం తాగారో, వారి ఆరోగ్యం ఎంత ప్రమాదంలో పడిందో ఊహించుకోవచ్చు. ఇక 7వ ప్రశ్న, అప్పట్లో దుష్ప్రచారం చేసి ఇప్పుడు ఎందుకీ మౌనం? మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని ఎన్నికలకు ముందు వణుకుడు రోగం వచ్చిన వాళ్ళు మాట్లాడినట్టుగా పవన్ మాట్లాడిన మాటలు గుర్తున్నాయిగా. మరి ఇప్పుడు రాష్ట్రమంతా నకిలీ మద్యం ప్లాంట్లు బయటపడుతుంటే ఆయన కిక్కురు మనడం లేదు. ఎందుకంటే ఈ దందా అంతా కరకట్ట బంగ్లా కేంద్రంగానే నడుస్తోంది కాబట్టి. జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం అంటూ వీళ్లు చేసిన తప్పుడు ప్రచారం అంతా ఇంత కాదు. ఆ మద్యం నాణ్యమైనది కాదని చెన్నైకి చెందిన ఓ ప్రైవేటు ల్యాబ్ నివేదిక ఇచ్చిందని అసత్య ప్రచారాలు చేశారు. ఆ మద్యం తాగి వేలాది మంది చనిపోయారని తప్పుడు వార్తలు వండి మార్చారు. కానీ జగన్ హయాంలో కల్తీ మద్యం జాడేలేదని, అక్రమ కల్తీ మద్యం సేవించిన కేసు ఒక్కటి నమోదు కాలేదని, ఏ ఒక్కరూ మరణించలేదని స్వయంగా కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్బీ నివేదిక తేల్చి చెప్పింది. జగన్ హయాంలో మద్యం పాలసీ చాలా పారదర్శకంగా ఉండేది, అవినీతికి ఉండేది కాదు. అదే కంటిన్యూ చేస్తే తమకు అవినీతి చేసుకునే అవకాశం ఉన్నదన్న కారణంతో ఆ విధానానికి అవినీతి బురద పూసి కల్తీ మద్యం చావులంటూ అబద్ధపు వార్తలు రాసి మొత్తంగా ఆ విధానాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు విచ్చలవిడిగా నకిలీ మద్యం ప్లాంట్లను వ్యవస్థీకృతం చేసి జనాల కిడ్నీలతో, లివర్లతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, ఈ నిందితుల తరపున కూడా సిద్ధార్థ లూథ్రానే వాదనలు వినిపిస్తారేమో. ఆ బాధ్యతను చంద్రబాబు ఆయనకే అప్పగిస్తారేమో. ఎందుకంటే దేశంలో పెద్ద పెద్ద స్కామ్లకు పాల్పడిన వారికి బెయిల్ రావాలంటే సిద్ధార్థ లూథ్రా ఉంటారట. ఈ మాట నేను అనడం లేదు సార్, స్వయంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లెట్స్ ఎంజాయ్ ద రిమైనింగ్ పిక్చర్ విత్ ఎన్ బ్రాండ్స్. ఇది మాత్రం గన్ షాట్.